సో హౌస్లో పాజిటివ్ అవుతారు, నెగిటివ్ అవుతారు. ప్రియాంక పాజిటివ్ అయింది, కొంత నెగిటివ్ అయింది. సో నెగిటివిటీని ఎలా తీసినారు, పాజిటివ్ నెగిటివిటీ ఎక్కడ వచ్చింది? ఒకటే గ్రూప్లో ఉంటున్నారు, ఒకటే గ్రూప్లో ఆడుతున్నారు, అది డామినేషన్ ఎక్కువ యాక్చువల్లీ ఉంది. బిగ్ బాస్ ఇస్ అ గేమ్. వాళ్ళు ఎట్లా చూపిస్తారో అట్లా మీరు చూసారు. సో నేను నా ఇండివిజువాలిటీ ఎక్కడా కోల్పోలేదు. మేబీ అట్లానే ఇప్పుడు మీరు ఎంత కట్ చేసి ఎంత చూపిస్తారు, దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు ద పబ్లిక్. సో మనం ఎక్కడ ఏం మాట్లాడింది క్లారిటీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవ్వరు చూడలేదు. సో దే డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను రీసెంట్గానే ఒక రీల్ చూశాను, దాంట్లో నా ఫ్యాన్ పేజ్ వాళ్ళు పైన లైవ్ వీడియో పెట్టారు, కింద టెలికాస్ట్లో ఉన్న వీడియో పెట్టారు. సో లైవ్ వీడియోలో ఐ వాజ్ బిహేవింగ్ ఇన్ అ వే, దాన్ని కట్ చేసి ఎడిట్ చేసి మళ్ళీ వాళ్ళు టెలికాస్ట్లో ఎలా పెట్టారు, దట్ ఈస్ మేకింగ్ మీ నెగిటివ్. సో ఏంటంటే ఇట్ డిపెండ్స్, దేర్ ఆర్ 2 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ సినారియో. సో ఎవరు ఎలా చూపిస్తున్నారు అట్లా వెళ్తుంది. గ్రూప్లోనే ఆడుతున్నామంటే ఇప్పుడు లోపలికి వెళ్ళి 10 మందితో నేను కలవడానికి ట్రై చేశాను. కొంతమంది నన్ను కావాలనే దూరం పెట్టారు వాళ్ళ గేమ్ కోసం మేబీ. సో దట్స్ ద రీజన్ ఇట్ వాస్ సీన్ దట్ ఐఎమ్ ఇన్ అ గ్రూప్. కలవడానికి ట్రై చేసింది ఫ్యామిలీ ఎపిసోడ్ తర్వాత అనిపించింది. నో అది ముందు కూడా చేశాను, కానీ అది ఎక్కడ కనిపించలేదే, నాకు కనిపించలేదు వెన్ ఐ సా ది ఎపిసోడ్స్. ఎందుకు అలా చేశారు, మేబీ కొంతమందిని కావాలని ఎట్లా చూపించారో ఏంటో అనేది ఐ స్టిల్ హ్యావ్ అ క్వశ్చన్ మార్క్. అసలు గ్రూప్ గానే లేరా హౌస్లో? గ్రూప్గా లేము, ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ గ్రూప్. మా గ్రూప్ని చాలా హైలైట్ చేసేసారు. దట్ ఈస్ అ మెయిన్ పార్ట్. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పీపుల్. అంటే ఇప్పుడు 100% ఆఫ్ ద 1 డేలో 100%లో నేను మేబీ 70% 60% ఎక్కువ ఉండుంటాను వాళ్ళతో, మిగతా వాళ్ళతో అట్లానే వాళ్ళ వేరే గ్రూప్స్ వాళ్ళు కూడా 70% వాళ్ళ గ్రూప్తో ఉండి మాతో కొంచెం ఉండుంటారు. ఆ మాట వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ హైలైటెడ్. ఒక డామినేటింగ్ క్యారెక్టర్లా బయట కనిపించింది, నిజమేనా? లేదు, డామినేటింగ్ క్యారెక్టర్ కాదు. డామినేటింగ్ ఎప్పుడు అవుతుందంటే ఎవరు నిజంగానే ఆ మాట లేదు. సి దెర్ ఆర్ వేస్ ఆఫ్ పోర్ట్రేయింగ్ పీపుల్. ఇప్పుడు నువ్వు ఇలానే నువ్వు అట్లా లేకపోయినా ఇలానే అని ఒక 100 సార్లు చెప్పినా 2 times అయినా టీవీలో వస్తుంది. సో దాట్ వే పీపుల్ ట్రైడ్ పోర్ట్రేయింగ్ మీ ఇన్ అ రాంగ్ వే. నువ్వు డామినేట్ చేస్తున్నావు, నువ్వు ఇది చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, విచ్ ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ డూయింగ్. నేను నా పాయింట్స్ పెడుతున్నాను, వాళ్ళకి అది డామినేటింగ్ అనిపిస్తే అది నా తప్పు కాదు.